హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కోసం ఇన్విజిలేటర్గా వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క స్కూల్ అటెండెన్స్ మొబైల్ యాప్ నందు స్పెషల్ డ్యూటీని ఏ విధంగా అప్లై చేయాలన్నది ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. సో టాపిక్లో వెళ్ళిపోయినట్లయితే 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు ఇంటర్మీడియట్ కాలేజీలో ఉపాధ్యాయులు వారి యొక్క ఇన్విజిలేషన్ డ్యూటీ కోసం వేరొక పాఠశాలకి లేక వేరొక కాలేజీకి ఇన్విజిలేటర్గా డ్యూటీపై వెళ్ళినప్పుడు వారు స్కూల్ అటెండెన్స్ మొబైల్ యాప్ నందు స్పెషల్ డ్యూటీని అప్లై చేయాలి. సో అది ఏ విధంగా అన్నది వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ మొబైల్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత స్కూల్ అటెండెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ యొక్క ఉపాధ్యాయుని యొక్క ఎంప్లాయీ ఐడి మరియు స్కూల్ అటెండెన్స్ యాప్ అటెండెన్స్ వేయడానికి ఓపెన్ చేస్తున్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్యాప్చా ఇమేజ్ని బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్పై క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా ఆ యొక్క టీచర్ గారి యొక్క పేరుతోటి ఇన్పుట్ సర్వీసెస్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో ముందుగా మనం స్పెషల్ డ్యూటీ అప్లై చేయాలి కాబట్టి లీవ్ మేనేజ్మెంట్ అనే ఆ మెనూపై క్లిక్ చేస్తే ఇందులో కొన్ని రకాలైనటువంటి సబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ముందుగా మనం స్పెషల్ డ్యూటీ అప్లై చేయాలి కాబట్టి అప్లై స్పెషల్ డ్యూటీ అని ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్పై సెలెక్ట్ చేసుకుంటే చాలా టైప్ ఆఫ్ స్పెషల్ డ్యూటీస్ ఓపెన్ అవుతాయి. ఇందులో ముందుగా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ డ్యూటీ కోసం వెళ్తున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ డ్యూటీని సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్ డ్యూటీకి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎస్ఎస్సి డ్యూటీ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి డ్యూటీకి ఇన్విజిలేషన్గా వెళ్తున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ డ్యూటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ రోజు నుంచి అన్నది మనకి ఆ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి డేట్లు ఫ్రమ్ టు ఏ రోజు రిలీవ్ చేశారు, ఏ రోజు వరకు ఎగ్జామ్స్ అన్నది ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ టు డేట్లను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ వెన్యూ ఆ యొక్క వెన్యూని ఇక్కడ మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అటెండ్ సో అండ్ సో జూనియర్ కాలేజ్ సో అండ్ సో ప్లేస్ అని మనం ఎంటర్ చేసి ఇక్కడ అప్లై చేసినట్లయితే స్పెషల్ డ్యూటీ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. కాకపోతే ఈ స్పెషల్ డ్యూటీ అన్నది ప్రతి 7 రోజులకు ఒకసారి అప్లై చేయాలి. కాబట్టి ఏ డేట్ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నామో ఇన్విజిలేషన్ డ్యూటీ కోసం ఆ డేట్ నుంచి 7 రోజుల వరకు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ డేస్కి కూడా మనం సేమ్ ఇదే రీతిలో అప్లై చేసుకోవచ్చు. కావున ఈ విధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కోసం ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్గా డ్యూటీకి వెళ్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క స్కూల్ అటెండెన్స్ మొబైల్ యాప్ నందు స్పెషల్ డ్యూటీని ఈ విధంగా అప్లై చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో.